గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని నిరసన తెలిపిన విపక్ష సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. సభలో ప్రసంగాన్ని మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. తెలంగాణ కల్వకుర్తిని పండబెట్టి భీమాను ఎండబెట్టి నిట్టెంపాడును నిర్రనీలుగబెట్టి భయంకరంగా హంద్రీ నియమాను అనంతపురం దాకా తీసుకుపోయినటువంటి రఘువీరారెడ్డి నడుస్తుంటే ఇదే మహబూబ్ నగర్ నాయకులు పోయి మంగళవార్తలు ఇచ్చిన అధ్యక్షానికి హంద్రీ నీవాకి పోతిరెడ్డి పాలలో భాగం ఇది ఒకటి హంద్రీ నీవా. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ జిల్లాలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా పండబెట్టి మంచి బ్రహ్మాండంగా రఘువీరారెడ్డి గారు హంద్రీ నీవాకు నీళ్ళు తీసుకుపోతుంటే ఆ నీళ్లు తీసుకుపోయిన విజయ పాదయాత్ర ఆయన చేపట్టింది. దానికి కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరవనీయులు డికే అరుణ గారు మంగళారతి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క దానికి ఆ సమావేశంలో వీడియో ఫుటేజ్లు అధ్యక్ష, ఇది వాస్తవాలు కావా? ఆనాడు మేము నెత్తి కొట్టుకొని నోరు కొట్టుకొని ఇక్కడ ఉడతా ఉంటే ఆనాడు వైఎస్ రాజశేఖర్ మా రాజేందర్ని పట్టుకొని తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని అవమానం చేస్తూ ఉంటే ఒక్కళ్ళని వీళ్ళు నోరు తెరిచినారు అధ్యక్ష. రాజీనామాలు చేసినామని చెప్పి ఇళ్ళకి ఫైల్ తెప్పించుకొని సంతకాలు పెట్టిన బాపత్ అధ్యక్ష. వీళ్ళు వాస్తవాలు కావా ఇవన్నీ? చివరికి అధ్యక్ష ఈరోజు నేను నిల్చున్న స్థానంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిల్చొని ఇదే ఈటెల రాజేందర్, ఇదే హరీష్, ఇదే ఎమ్మెల్యేల ముఖం పట్టుకొని తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇయ్యపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అహంకారపూరితంగా మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళు ఫైట్ చేసినారు. కానీ పౌరుషం ఉన్నటువంటి ఒక్క కాంగ్రెస్ మంత్రి అన్నాడు రాజీనామా చేయలేదే? చేసిండ్రా? ఆయన అన్నమాట నిజం కాదా? ఇలా అసెంబ్లీ రికార్డులో లేదా? ఎందుకు చేయలేదండి రాజీనామా? ఈ విధంగా మీరు ప్రవర్తించి మీ మౌనం వల్ల, మీ యొక్క చేతగాంతనం వల్ల, మీ పదవుల కోసం మీరు ఆత్మదంపుకొని ఉన్నారు కాబట్టి తెలంగాణ ఇన్ని బాధలకు గురైంది. ఇలా విముక్తి అయినాం కాబట్టి బతికిపోయినాం అధ్యక్ష. మేము మనవి చేసేది అధ్యక్ష, అసత్య ఆరోపణలు చేసి, అలవుగాని అవినీతి ఆరోపణలు చేసి మేమేదో సాధిస్తామనుకుంటే మీరేం చేయలేరు. ఇప్పటికైనా మానుకోండి. వాస్తవాలు గమనించి వాస్తవాలను పట్టుకొని పోవాలి. మేమేదో రకరకాలుగా కోర్టులకు ఆప్తాం. ఏంది అధ్యక్ష, కోర్టుకు వీళ్ళు తెచ్చేస్తే ఆఫ్టర్ ఆల్ ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఇట్ కెన్ బి ఏ స్మాల్ స్పీడ్ బ్రేకర్. వేగాన్ని తగ్గిస్తుంది కానీ మొత్తం ప్రాజెక్ట్ని ఆపలేరు. 600 అయినా సరే, 100కు 100% మీరు ఎన్ని హర్డిల్స్ క్రియేట్ చేసినా సరే ఇలా ప్రజలకు అర్థమైపోయింది మీరే ఆపుతున్నారు ప్రాజెక్టులని. ఇంకా కూడా చెప్తాం, రేపు బడ్జెట్ సందర్భంలో చెప్తాం, ఇరిగేషన్ పద్ధతి మీద చెప్తాం, మీ బండారం బయట పెడతాం. ఉన్నాయి మాదిరి ఇవన్నీ లిస్టులు కూడా ఉన్నాయి. ఎవరు ఏ కేసు చేసినారో అన్నీ కూడా ఉన్నాయి. ఇరిగేషన్ మంత్రి గారు చెప్తారు రేపు ఇరిగేషన్ పద్ధతి సందర్భంలో ఏ కేసు ఏ కోర్టులో వేసిన వ్యక్తి ఎవరు అన్నీ కూడా చెప్తారు. అవన్నీ ప్రజాక్షేత్రంలో పెడతాం. ఇటువంటి చర్యల ద్వారా మేము రాజకీయ లబ్ధి పొందమనుకుంటే సాధ్యం కాదు అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 100% చెప్పిన 2 లక్షల ఇండ్లు కడతాం అధ్యక్ష. ఇప్పుడు వేగం అందుకున్నది అది. దాని గురించి ఎవరు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నిర్మాణాలు జరుగుతాయని చెప్పి ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను అధ్యక్ష. కల్పన ఉండాలి, చేయగలగాలి, సాహసం కూడా కావాలి. అద్భుతమైనటువంటి పరిపాలన సంస్కరణ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. 21 కొత్త జిల్లాలు. నాకు తెలిసి బహుశా ఏ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలు ఒకటే విడతలో చేయరు, విడతలుగా చేస్తారు. 21 కొత్త జిల్లాలు, 25 కొత్త రెవెన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాలు, 5 పోలీస్ కమిషనరేట్లు, 23 పోలీస్ సబ్ డివిజన్లు, 28 సర్కిల్ కార్యాలయాలు, 94 నూతన పోలీస్ స్టేషన్లు కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజలకు పరిపాలన చేరువ తీసుకుపోవాలనేటువంటి అద్భుతమైన పరిపాలన సంస్కరణ తీసుకున్నాం. దీనికి బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ కూడా వస్తూ ఉంది అధ్యక్ష. ప్రజల ఆశీస్సులు లభిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం
ఖమ్మం జిల్లాలో భక్త రామదాస్ ప్రాజెక్టు అధ్యక్ష. బ్రహ్మాండంగా దాన్ని ఒకటే సంవత్సరంలో అద్భుతమైనటువంటి పద్ధతిలో పూర్తి చేశాం. కరువుతోని మలమల్లాడినటువంటి పాలేరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి ఆనందం ఇలా వ్యక్తమవుతా ఉంది అధ్యక్ష. ఇప్పుడు మన డీజీపీగా నగర పోలీస్ కమిషనర్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆ ప్రాంత వాసి అధ్యక్ష. ఎంత కరువుతో నల్లాడింది ఆ ప్రాంతం అంటే ఆయన అదే ఏరియాలో పుట్టి పెరిగినవాడు అధ్యక్ష. నేను ఆ ప్రోగ్రాంకు ఇనాగరేషన్కి వెళ్తుంటే సార్ నేను కూడా తమరితో వస్తాను. ఎందుకు మహేందర్ రెడ్డి గారు అంటే నా ఊరు కూడా అక్కడనే సార్. 45 ఏళ్లలో 35 ఏళ్ళు కరువు అనుభవించింది ఆ ప్రాంతం. ఆ గోస నాకు తెలుసు. ఇలా మా ప్రజల మధ్య మా కోసం కట్టిన ప్రాజెక్ట్ మీరు ఇనాగరేట్ చేస్తే నేను మీతో పాటు వచ్చి మా ప్రజల మధ్య ఆనందాన్ని షేర్ చేసుకుంటానని చెప్పి నాతో వచ్చిన అధ్యక్ష వారు. అంటే ఆ పాలేరు నియోజకవర్గ ప్రజలు ఎంత తాతాలాడినరో, ఎంత కరువుతో అల్లాడినరో, వాళ్ళ కరువు పోయింది అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న దానివల్ల ఇది నిదర్శనం అధ్యక్ష. ఇరిగేషన్ విషయంలో ఎక్కడ ఏది దొరికితే అక్కడ అబద్ధాలు చెప్తా ఉంటారు అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరే రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అధ్యక్ష. మా ఇబ్రాహీంపూర్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు నా వంక చూస్తూ ఉన్నారు అధ్యక్ష. రంగారెడ్డి, పాత రంగారెడ్డి జిల్లాలో మన లక్ష్మీదేవిపల్లి ఉన్నటువంటి మండలం, కొందుర్గు మండలం 670 మీటర్స్ హైట్లో ఉంటుంది అధ్యక్ష. ఆ కొందుర్గు మండలం నుంచి పట్టుకొని కొందుర్గు, ఫరూక్ నగర్ అంటే షాద్ నగర్ మండలం, దాని తర్వాత కిందికి వస్తే మన కిషన్ రెడ్డి గారి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మన మహేశ్వరం అంటే ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గం ఉంది. ఆ యొక్క ఇబ్రాహీంపట్నం మండలం కానీ ఇతర మండలాలు కానీ 600 మీటర్ల ఎత్తైన కందుకూరు మండలాలు కూడా ఆ ఎత్తులో ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి పోయేటువంటి డిండి ప్రాజెక్టులో శివన్నగూడెం నుంచి ఇబ్రాహీంపట్నం చెరువు నింపేదానికి, మహేశ్వరం మండలానికి కందుకూరు మండలం నీళ్ళు తెచ్చేదానికి సంపూర్ణంగా ప్రణాళిక ఇరిగేషన్ మంత్రి గారు సిద్ధం చేసిన అధ్యక్ష. టెండర్లు పిలిచి వాటి పనులు కూడా త్వరలోనే ప్రారంభం చేయబోతా ఉన్నారు. అనంతగిరి, అనంతసాగర్ ప్రాజెక్టు కట్టి ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెల నియోజకవర్గాలకు కూడా నీళ్లు తీసుకొని రాబోతా ఉన్నారు అధ్యక్ష. వెరసి తెలంగాణకు చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులలో ప్రతి నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే విధంగా అద్భుతంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ, వికారాబాద్ జిల్లా ప్రజలు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు చెప్పేటువంటి మోస ప్రచారాలకు మీరు ఇబ్బంది పడే అవసరం లేదు. ఖచ్చితంగా అంతటి కూడా నీళ్ళు రాబోతా ఉన్నాయి అధ్యక్ష. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఖచ్చితంగా ఇరిగేషన్ ఫలాలు ప్రజలకు త్వరలోనే అందబోతా ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోత పథకం పనులు కొనసాగుతూ ఉన్నాయి. అది కూడా వీలైన తొందరగా జరుగుతుంది. వీళ్ళు కొన్ని స్టేలు తెచ్చినారు, బట్ అన్నింటిని అధిగమిస్తాం. పాలమూరు ఎత్తిపోతల పథకంలో కూడా స్టేలు తెచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఐ వాంటెడ్ టు ప్లేస్ ఆన్ రికార్డ్. వాళ్ళే తెస్తున్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. అయినా కూడా వాటిని ఆపం. కొన్ని నెలలు, కొన్ని మాసాలు అడ్డుకోగలుగుతారు తప్ప వాళ్ళు పూర్తిగా ఆపలేరు. ఆ విధంగా ముందుకు తీసుకొని పోతాం. పెరిస్తే అధ్యక్ష, రాష్ట్ర ప్రజానీకానికి నేను చేసే మనవి ఒకటే, నిబద్ధతతోని రాజకీయ అవినీతి రహితంగా 100% రాష్ట్రం యొక్క అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా 1 కోటి ఎకరాల సస్యశ్యామలమైన పచ్చని పంటలతో ఉండే తెలంగాణ సాధించే దిశగా 24 గంటలు వెలుగు జిలుగులతో మీకు కరెంటు సప్లై చేసే దిశగా కార్మిక కర్షక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు బడ్జెట్ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. చిత్తశుద్ధితోని దాన్ని తప్పకుండా మేము నెరవేర్చబోతా ఉన్నాం. ఏది ఏమైనా కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం కాబట్టి ఇష్టపడి తెలంగాణ అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేము ఉన్నాం. మీ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులంత వరకు అదే నిబద్ధతతో కొనసాగుతాం. నిరుద్యోగ యువతకు నేను ముగించే ముందు అధ్యక్ష, నేను మళ్ళీ మనవి చేస్తా ఉన్నా, మీ అన్నగా నేను చెప్తా ఉన్నా, తెలంగాణ సాధించింది నా ఒక్కరి కోసం కాదు, మీ భవిష్యత్తు కోసమే తెలంగాణ సాధించుకున్నాం. 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు డెఫినెట్గా మీకు రాబోతా ఉన్నాయి. ఈ ఒక్క సంవత్సరంలో కేటాయింపులలో ఈ 17-18లోనే 50,000 ఉద్యోగాలు కొత్తవి తీసుకుంటే కూడా ఇచ్చే విధంగా బడ్జెట్లో కూడా కేటాయింపులు చేసి పెట్టినాం. శాలరీస్ ఇచ్చే విధంగా వెసులుబాటు కూడా పెట్టుకున్నాం. కాబట్టి 1 లక్ష ఉద్యోగాలు 2019 లోపే మీకు సమకూర్చబడతాయి. మీరు అనవసరంగా నిరాశకు గురి కావద్దని చెప్పి వాళ్ళకు మనవి చేస్తూ, గౌరవ శాసనసభ్యులు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి ఈ తీర్మానాన్ని
ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి సభ్యులందరికీ సగౌరవంగా విజ్ఞప్తి చేస్తూనే సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష. There are 11 amendments given notice of by